You have got to stand against everything and anything for teaching the true truth. సత్యాన్ని ఉపదేశించడానికి ఎవరినైనా ఎదిరించగలిగే, దేన్నైనా తట్టుకోగలిగే, దేన్నైనా ఎవరికైనా తిరగబడగలిగే సత్తా సామర్థ్యం ఉంటేనే సత్యవ్రతులై మీరు ఉండగలుగుతారు. ఓకేనా? సత్యనిష్ఠులై మీరు ఉండగలుగుతారు. ఈ అడవిలో, ఈ ఎడారిలో, ఇంత తీవ్రమైన సూర్యుడి వేడిలో కాస్తంత నీటి చుక్క ఇచ్చేవాడు కూడా ఎవ్వరూ ఉండరని గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏమంటున్నారు ఆయన? పెద్ద ఎడారిలో తీవ్రమైన సూర్యతాపంలో తల్లడిల్లిపోయి వడదెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోయి కాలిపోతుంటే నీటి చుక్కను అందించే సాయం చేసేవాడు కూడా నీకు ఉండడంట. అర్థమైంది? ఇవన్నీ నేను అనుభవించా. ఖమ్మంలో మొత్తం 2 చేతుల నిండా సూట్ కేసులు, సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇంక అసలు కదలతాను. ఖమ్మం తెలుసు కదా, ఎంత పెద్ద ట్రైన్ అయినా ఆగుద్ది, ఫ్యూ సెకండ్స్ ఆగుద్ది. విజయవాడలో అయితే 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగుద్ది, కానీ ఖమ్మంలో అన్ని రైళ్ళు ఆగితే 1 నిమిషమే ఆగుద్ది. ఆ నిమిషంలో నేను కదలటానికి లేదు, పోనీ సామాన్లు ఇక్కడ పెట్టి వెళ్ళాలంటే సామాన్లు కొట్టేస్తారు. అట్లా ఉంటే ఇల్లు రోడ్డు కనిపించి అని నవ్వేసి దగ్గరికి కూడా సామాన్ కానీ అందుకోవటం కానీ, నేను మొత్తం నానా తిప్పలు పడి కష్టాలు పడి రైల్లో ఎక్కిన తర్వాత అప్పుడు వచ్చి ఏం సార్ అని వచ్చి మాట్లాడుతున్నాడు. అంటే వాడికి అసలు అంత కక్ష అనమాట. అంటే చిన్న సాయం కూడా ఎవ్వరు నీకు చెయ్యరు. ఈ ప్రపంచం మొత్తం ఒక ఎడారి లాంటిది. సూర్యతాపం తీవ్రంగా ఉంటే కనీసం నీ దప్పికి తీర్చడానికి ఒక నీటి చుక్కని ఇవ్వటానికి కూడా ఎవ్వరు ముందుకు రారని గుర్తుపెట్టుకో. అందుకే నా వాక్యం ఎంత భయంకరంగా ఉందో చూడు, ఎలా ఉందో చూడు పరిస్థితి బాబోయ్. Because there is not even a person in this desert that is going to offer you the water. ఒక్కడు కూడా ఈ డిజర్ట్లో నీకు నీటి చుక్క ఇచ్చేవాడు కూడా ఎవ్వడూ ఉండడు, కానరాడు. అప్పుడు మనం ఏం పాడుకోవాలి? కానకపోతుంటివా చూడకపోతుంటివా. అప్పుడు మనం మన నోట్లోంచి ఇలా వస్తుంది, ఓపిక ఉండదు. ఏమంటాం మనం? చూడకపోతుంటివా కానకపోతుంటివా. అంటే నువ్వు కావాలని చూడలేదా, నీ కళ్ళు కనిపించట్లేదా అని పాడుకోవాలి. ఎస్. సో ఎండమావులే, ఇక్కడికి ఎండమావులే అనమాట. దగ్గరికి వెళ్తే నీళ్ళు ఉండవు. అలాంటి ప్రతిదీ అనమాట. చాలా బాగా చెప్పారండి అంటారు, కానీ ఎవడు ఏమి చేయడు. నేను మిరేజెస్ అనమాట, మ్యారేజెస్ లాగా. పెళ్ళైతే ఏదో తృప్తిగా ఉంటుంది అనుకుంటాడు, తర్వాత మిరేజ్ అని తెలుస్తుంది అనమాట. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎండమావులు అవి దాహం తీర్చవు. ఎండమావులు దాహం తీర్చవు.
అది అక్కడ ఏదో నీళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఎవ్వరు నీకేదో ఆరామం ఇచ్చేవాడు దగ్గరికి కూడా రానిడు, దగ్గరికి కూడా రాని. కానీ భలే చెప్పారండి అంటాడు, కానీ ఏం ఉపయోగం ఉండదు. అది బయట వాళ్ళు ఇప్పుడు సందర్భోచితంగా ఆయన ఏం చెప్తున్నాడంటే, మీ గురువులందరూ ఇప్పుడు వాచా పాండిత్యంతో వెలిగిపోతున్న వాళ్ళందరి దగ్గర ఏదో ఉందేమో, వాళ్ళ ఏదో శక్తులు ఉంటాయేమో అని అనుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న శక్తి, వాళ్ళు ఇచ్చిన ఉపదేశాలు ఎండమావులు లాంటివే. అక్కడ నీరు ఉన్నట్టుగా అనిపిస్తుంది, స్వాంతం ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ చివరికి ఏదీ ఉండదు వాడి దగ్గర. అది మీ ఆల్ ది షెపర్డ్స్, ఆల్ ది టీచర్స్ అవుట్ సైడ్ ఆర్ లైక్ ఓయాసిస్. అర్థమైందా? మీకు వాళ్ళ వాచా పాండిత్యంతో ఊగిపోతున్న ఈ గురువులందరూ ఎండమావులు లాంటి వాళ్ళే. అక్కడ ఏదో నీరు ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ దప్పిక తీరదు. అక్కడ ఎండ తప్పితే నీళ్లు లేవు, ఎండిపోవటం తప్ప ఉపయోగం ఉండదు. అంటే మిగతా టీచర్స్ గురించి చెప్తున్నాడు ఆయన. అవునా? ఎస్. గత 10-15 సంవత్సరాలుగా ఒక్కొక్కళ్ళని ఇలాంటి ఎండమావుల్లో, ఇలాంటి ఎడారుల్లో ఒక్కొక్కళ్ళని అతను ఉద్ధరించగలిగాడు. అలా ఉద్ధరింపబడిన వాళ్ళు ఈ ప్రాంగణంలో ఒక 600-700 మంది ఉన్నారు. అనుసంధానమై ఉన్నానని కొంతమంది అంటున్నారు, కొంత దశాబ్ద కాలంగా ఉంటున్నానండి అంటున్నారు, కొంతమంది ఇంచుమించు 2 దశాబ్ద కాలంగా ఆయనతో ఉన్నానని అంటున్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇన్నాళ్ళు అద్వైతంతో చెప్పే గురువుతో, అతని చెలిమితో, అతని సాంగత్యంతో, అతని సన్నిధానంలో ఇన్ని సంవత్సరాలు కొనసాగటం చాలా అరుదైనది, వింతైన విషయం. ఇప్పుడు దాకా చరిత్రలో ఇలాంటి సంఘటనలు అరుదుగానే జరిగాయి. అరుదుగానే జరిగాయి. సో ఇక్కడికి ఒక అధ్యాయం ముగిసింది. ఆయన టీచింగ్స్లో చెప్పడంలో ఒక అధ్యాయం ముగిసింది. అంటే ఇక్కడ దాకా జరిగిన తంతునంతా మీకు వివరించి చెప్పాలంటే, ఆధ్యాత్మిక జ్ఞానం, సత్యాన్ని ఉపదేశించడం ఎంత ప్రమాదకరమైనదో, ఆ ఉపదేశించే తరుణంలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఆదరించేవాడు ఉండడు, హితుడు ఉండడు, సన్నిహితుడు ఉండడు, స్నేహితుడు ఉండడు, నా అనేవాళ్ళు ఎవ్వరు నీకుండరు. ఒంటరి పోరాటం చేయాలి, ఎడారిలో నడిచి వెళ్ళాలి, నీ దప్పికి తీర్చేవాడు కూడా ఉండడు అని ద ఇంప్లికేషన్స్ విచ్ ఆర్ ఇన్హరెంట్ while you are teaching has been taught us so grandly. The implications in the teachings, you have got to encounter all these implications అని చెప్పారు. చెప్పిన తర్వాత సనాతన సాంప్రదాయంలో 7 సంవత్సరాలు ఆశ్రమవాసులకే చెప్పేవాళ్ళం మేము. ఏమన్నారు? 7 సంవత్సరాలు చెప్పేవాళ్ళం ఆశ్రమవాసులకే, అక్కడ ఉండే వాళ్ళకే చెప్పేవాళ్ళం. కానీ ఇంటికి వెళ్ళి వచ్చానంటే చెప్పు తీసుకొడతానంట. ఓకేనా? హాస్టల్స్కి చెప్పేవాళ్ళు అంతేగాని డే స్కాలర్స్కి చెప్పేవాళ్ళు కాదు. అక్కడికి అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఇప్పటికే మీరు నేర్చుకున్న మీ వైభవం గురించి చెప్తున్నారు. ఇక్కడి నుంచి నేర్చుకున్న వాళ్ళ వైభవం గురించి చెప్పి, యు ఆర్ నాట్ సీకర్స్, యు ఆర్ సీడర్స్ అనేది ఇక్కడి నుంచి హెడ్డింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది. యు ఆర్ నాట్ సీకర్స్ బట్ యు ఆర్ సీడర్స్. యు ఆర్ నాట్ సీకర్స్ బట్ యు ఆర్ సీడర్స్. అదేంటో చూద్దాం. ఆ హెడ్డింగ్లో ఉన్న జ్ఞానం ఏంటో తెలుసుకుందాం. మీ అందరూ బీజములే, సత్య బీజములే అంటున్నారు. మీ మస్తిష్కంలో సత్యం అనే బీజాన్ని నాటి దైవం అనే వటవృక్షంగా మిమ్మల్ని మలచటంలో వివేకానందుడు కృతార్థుడయ్యాడు. ఇప్పుడు మీరు పరిపూర్ణమైన, సంపూర్ణమైన వటవృక్షాలుగా వికసించారు. సో ఇప్పుడు మీరు సైతం ఈ సత్య బీజాలని అనేక మందిలో నాటి వారందరినీ దైవాలుగా మలచగలిగే ఓ బీజములుగా మీరు వికసించగలగాలి. అది అని చెప్పింది. ఏమ క్లియర్? రైట్. దట్ ఈస్ సో సీడ్ ఆఫ్ ట్రూత్ అనమాట. సీడర్స్ అంటే ఏంటి? సీడ్ ఆఫ్ ట్రూత్. ఇప్పటికే వివేకానందుడు మీలో సత్యం అనే బీజాన్ని నాటి దైవం అనే వటవృక్షంగా మిమ్మల్ని మలిచారు. ఇప్పుడు మీరు సైతం ఇతరుల్లో ఆ సత్యం అనే బీజాన్ని నాటి వటవృక్షంగా మలచగలగాలి అనేది వారు అభిలాష. అది జయవస్తు. ఏంటి? ఆయన మానవుడి నుంచి మాధవుడిగా ఉద్ధరించడానికి 7 సంవత్సరాలు పట్టింది. ఆయన
మనందరినీ దేవుడిగా మలచడానికి ఒక వ్యూహాన్ని రచించుకోవడానికి 35,000 సంవత్సరాలు పట్టింది. అంత నిరీక్షణ చేశారు. సరైన సమయం వచ్చిందని ఆయన వచ్చారు. 40 సంవత్సరాలుగా అప్రతిహతంగా సుజ్ఞానాన్ని ప్రబోధిస్తూనే ఉన్నారు. కానీ ఫలితాలు నామమాత్రంగా ఉన్నాయంటే ఎంత సంక్లిష్ట భూయిష్టమైనదో మీరు ఆలోచించండి. అర్థమైందా? ఓకే, మీకు అర్థమవుతుందా? అది తల్లి, అది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ యూ మస్ట్ టీచ్ అండ్ యూ ఎంజాయ్ అండ్ యూ సెలబ్రేట్ అండ్ ఐ విల్ రిలాక్స్. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. ఎస్, టీచర్స్ సీడర్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడికి అయిపోయింది. ఇక్కడ ఒక ఫేజ్ కంప్లీట్ చేశారు. అలనాడు గీతాకర్త ముఖారవిందం నుండి చాలువారిన అసువాంగ్మయ అమృతాన్ని, దాని అంతరార్థాన్ని అర్థం చేసుకుని గ్రంథంగా మలచి మీకు అందించడంలో నా శ్రమ దీక్ష సఫలీకృతంగా పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. ఆ పుస్తక ఆవిష్కరణలో స్వయంగా ఆచార్యులే అరుదించి ఆవిష్కరించారు. అద్భుతమైన ఉపదేశాన్ని కూడా నిన్న అందించారు. శ్రీకృష్ణుడు ఉపదేశించిన ఆ సత్యం భాష్య గ్రంథాన్ని మీకు అందివ్వటంలో, ప్లస్ స్వయంగా శ్రీకృష్ణుడే అభినందించిన ఈ వేడుకలో చిన్న మనం సరదాగా కొంచెం సెలబ్రేట్ చేసుకుందాం. ఒక స్వీట్ హార్ట్ మీకు ఇవ్వబడుతుంది, నోరు తీపి చేసుకుందాం. తర్వాత ఈ తొండేపు శ్రీనివాస్ వాళ్ళు అక్కడ దాకా, ఆదిలక్ష్మి గారు సౌజన్యంతో అక్కడ దాకా జరిగింది. అది అంతే. 18 చాప్టర్. థ్యాంక్ యూ. తర్వాత ఇక ముందు జరగబోయే గ్రంథాలకు మాత్రం కొంతమంది ఆల్రెడీ అడిగారు కాబట్టి వాళ్ళ సౌజన్యంతో జరుగుతుంది. సో గరుడ పురాణం ఒకటి, అష్టావక్ర గీత ఒకటి, బతుకుంటే గరుడ పురాణం, అష్టావక్ర గీత, బ్రహ్మసూత్రాలు కూడా అందివ్వబడతాయి అనేది మీకు తెలియజేసుకుంటాం. ట్రూత్ వివేకామృతం. మహిమాన్వితమైన ఆత్మ చైతన్యం యొక్క జ్ఞానైశ్వర్య రూపమును ఓ సాధకుడిచే దర్శింపజేయగలిగే సామర్థ్యం శ్రీకృష్ణుడి వంటి ప్రాజ్ఞుడికి కాక మరెవరికి వర్తిస్తుంది? శిఖరాగ్రాన కొలువై ఉన్న సహస్రార సముద్ర గర్భంలో ఉపస్థితమై ఉన్న మూలాధార స్థాయికి దిగివచ్చి ఆ మూలాధారాన్ని బుజ్జగించి లాలించి తన దివ్య లీలలను దర్శింపజేసి తనలోకి హృదయంగా ఆహ్వానించి వియోగానికి వియోగం పలికి యోగమయ స్థితికి స్వాగతించిన ఆ వైదిక వైభవ వేడుకలో పదాలు, వాక్యాలు, భాష సహజంగానే మూగపోతాయి కదా. అర్జునుడు తన అంతఃసౌందర్యాన్ని దర్శించి పరవశించి పలికిన మౌన వ్యాఖ్యానమే ఈ గ్రంథం. మీ ఆధ్యాత్మిక సేవకుడు వివేకానంద. మీకు లింక్ ఉంటుంది ఆయన చెప్పిన దానికని చెప్పా కదా. మీరే దైవాలని చెప్పటానికి ఓ ప్రాజ్ఞుడు దేహం తీసుకుని మీకు అందుబాటులోకి వచ్చి దేహంలో ఉంటూ మీరు దేవుడే అని చెప్తున్నప్పుడు మీరు అతన్ని పెట్టే ఇబ్బందులు, అగచాట్లు, అతను పడే అవస్థలు ఏ రీతిగా ఉంటాయో చెప్తూ, ఒకవేళ పోనీ దేహం తీసుకోకుండా ఇతర గ్రహాల నుంచి చైతన్యాలుగానే మీకు అందుబాటులోకి వచ్చి చెప్పటానికి ప్రయత్నిస్తుంటే జరిగే ఇబ్బంది ఏంటో చెప్తున్నారు అక్కడ. ఎవరికి అర్థమైంది? కెన్ సమ్మన్ మైక్ తీసుకుని చెప్పండి టక్కని. లింక్ దొరికిందా? నమస్తే గురుగారండి. ఒక యోగేశ్వరుడు తాను తెలుసుకున్న జ్ఞానాన్ని తన బిడ్డలందరికీ అందించడానికి వచ్చినప్పుడు ఎంత శ్రమని ఓరుస్తారో, ఎంత ఇబ్బంది పడతారో అనేది చెప్పి, ఒకవేళ వాళ్ళ శరీరం చాలించి తర్వాత వచ్చి మళ్ళీ చెప్పాలనుకున్నప్పుడు కూడా ఎంత దూరం పెట్టాలనుకుంటారో అది విశదీకరిస్తున్నారని అర్థమైంది. ప్లీజ్ క్లాప్ ఫర్ దట్. అక్కడ ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారంటే, తండ్రి
కొన్ని వేల సంవత్సరాలుగా మీ అందరూ మీకు సంబంధం లేని మానవత్వం అనే ఒక వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. నేను మానవుణ్ణి అనే భ్రమలో కూరుకుపోయి ఉన్నారు. ఆ భ్రమని భగ్నం చేయటానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సత్యాన్ని సుసంపన్నం చేసుకుని, సంప్రజ్ఞత్వాన్ని సుసంపన్నం చేసుకుని ప్రాజ్ఞులుగా ఎదిగిన మహనీయులు, ఆ ఉద్దండ పండితులు మీకు సత్యాన్ని ఉపదేశించడానికి మాతృగర్భాలయాన్ని ఆశ్రయించి దేహదారులై మీకు ఆ సత్యాన్ని ఉపదేశిస్తుంటే, అతడు కూడా నా సాటి మానవుడేనని మీరు వాళ్ళని శంకించి సంకోచించి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అగ్నికి ఆహుతి చేయటానికి కూడా వెనకాడట్లేదు. ఓ చైతన్యం దేహమై మీకు అందుబాటులోకి వస్తే వారి పట్ల అంత నిర్దయతో వ్యవహరిస్తున్నారు. ఇలా కాదులే, దేహంతో దిగొస్తే ఇలా జరుగుతున్నాయి కదా అని వాళ్ళ యథార్థ స్వరూపాలతోనే, చైతన్య స్వరూపాలతోనే మీకు అందుబాటులోకి వచ్చి మిమ్మల్ని, మీలో ఉన్న చైతన్యాన్ని ఉద్దీపింపడానికి ప్రయత్నిస్తే వాళ్ళని మీరు గ్రహాంతరవాసులని, వాళ్ళేదో ఏలియన్స్ అని, వాళ్ళేదో ఇతరులని, వాళ్ళని మీరు అట్లా అపార్థం చేసుకుని వాళ్ళంటే మీరు కంగారు పడుతున్నారు, భయపడుతున్నారు. సో ఎట్లా చెప్పాలి మీకు? మేము మిమ్మల్ని ఎప్పుడు వదల. మాలో కొంతమంది దేహదారులమై వచ్చాము, దేహదారులమై వచ్చిన వాళ్ళని మీరు మానవులే కదా అని అవమానించారు, శంకించారు. పోనీ మేము చైతన్యాలతో వస్తే మీరు మాకు సంబంధం లేని వాళ్ళుగా, మేమేదో పరాయి వాళ్ళలాగా, అక్కడ ఏలియన్స్ అన్నప్పుడు అక్కడ మమ్మల్ని మీరు పరాయి వాళ్ళుగా చూసి నిందిస్తున్నారు తప్ప మేము చెప్పిన సత్యాన్ని మీరు స్వాగతించలేకపోతున్నారు. ఎట్లా మీతో అనేది ఆయన ఆవేదన. ఇక్కడ ఎవరో చెప్తున్నారు, ఎస్, చైతన్య రూపంలో వస్తే దడుచుకు చస్తూ ఉంది, దేహం రూపంలో వస్తే దడిపిచ్చి చస్తూ ఉంది, మేకప్ వేసుకోకూడదు. మానవుడిగా మగ్గిపోతున్న ఈ మానవుడికి ఇప్పటికే ప్రాజ్ఞులుగా ఎదిగిన వాళ్ళు అందుబాటులోకి వచ్చినప్పుడు జరుగుతున్న, అంటే వాళ్ళు అతన్ని ఎలా అవమానించటం కానీ, ఆయన చెప్పిన సత్యాన్ని కానీ అర్థం చేసుకోలేకపోవటం అన్న సినారియో ఇంతకు ముందంతా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యథార్థ స్వరూపాల్లో వాళ్ళకు అందుబాటులోకి వస్తే వాళ్ళొక ఏలియన్ ఎంటిటీస్ అని అప్పుడు అర్థం చేసుకోవటంలో ఎలా విఫలమయ్యారనేది ఇప్పుడు చెప్తున్నారని, ఆ రెండింటికి కనెక్షన్ ఉందని మీరు చెప్తున్నట్లుగా నాకు అర్థమైంది. ఇంకోటి చెప్తాను కదమ్మా, ఇంపార్టెంట్. ఇంకొకటే గుర్తుపెట్టుకోండి, సత్యాన్ని దొంగతనం చేయడం కూడా రాదు వీళ్ళకి, ఎవరికి. నేను 3 గ్రంథాలు రాస్తే 3 గ్రంథాలు పబ్లిష్ చేసేసుకున్నారు వాళ్ళు. చాలా తిట్లు తిట్టారు వాళ్ళు, అవి కూడా ప్రింట్ చేసేసుకున్నారు. నాకు కావాల్సిందే అది. వాళ్ళ డబ్బులతో వాళ్ళ గురువుని వాళ్ళే తిట్టుకున్నారు. అంత అంత సన్నాసులు. ఎస్, కొన్ని వేల జన్మలుగా మానవత్వంలో మగ్గిపోతున్న, అంటే మానవత్వంలోంచి మగ్గిపోతూ ఉన్నవారికి ఒక ప్రాజ్ఞుడు అందుబాటులోకి వస్తే, అంటే అది శరీరంగా అందుబాటులోకి వచ్చినా, శరీరం లేకుండా అందుబాటులోకి వచ్చినా పడే ఇబ్బంది గురించి చెప్తున్నారు సార్. అంటే నువ్వు మానవుడు కాదురా, అసలు ఇది సంబంధం లేదు నీకు, నువ్వు అద్భుతమైన దైవాన్ని అని చెప్పడానికి శరీరంగా వస్తేనేమో, అంటే ఆ పదార్థ స్థాయికి దిగి వచ్చి చెప్తేనేమో ఈ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అర్థం చేసుకోకుండా. అంటే వాళ్ళని నమ్మకం కలిగించేలా వస్తే నమ్మట్లేదు, సరే శరీరంగా వస్తే నమ్మట్లేదు. సరే వీళ్ళ నిజరూపంగా, అంటే మనిషి మా నిజరూపం కూడా అదే కదా సార్, కాన్షియస్నెస్ అని, ఆ రూపంలో వస్తేనేమో అది నమ్మట్లేదు. శరీరంగా వస్తే సత్యం చెప్తే అసలు ఆయన అది కాదు కదా, మేము ఎలా అవుతాం అన్న దాంతో అక్కడ నమ్మట్లేదు. అట్లా ఏ రకంగా వచ్చి సత్యం, మేము దైవాలం అన్న సత్యాన్ని ఏ రకంగా వచ్చి చెప్తే మీకు అర్థమవుతుంది నాన్న అని ఆవేదన అర్థమైంది సార్. ప్లీజ్ క్లాప్. సో హియర్ యు have got to understand the implications which are inherent in teaching the truth. Actually, you are all gods, but unfortunately you are riddled in the cycle of reincarnations because of a simple misunderstanding.
though you are gods, you have misunderstood yourself as human beings. All the realized entities, for eons together, they have been moving earth and heaven to make you realize that you are divinity, to make you realize that you are gods. They have done what not? Everything to make you aware, to make you awaken. But in spite of their endeavor, their sincere efforts, still you are so reluctant to realize the truth. Those enlightened beings, those grandest beautiful light beings, the grandest consciousness, supposing just for teaching you, if they have embodied themselves into embodiment and have come to your reach,